SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా కేంద్రంలోని సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల చిన్నారికి ఆ ఆసుపత్రి వైద్యుడు గడిగొప్పల సతీష్ చందర్ అరుదైన వైద్య చికిత్సను అందించారు. ఆ చిన్నారి కడుపులో నుంచి బటన్ బ్యాటరీని తీసి పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే శ్రీరాంపూర్కు చెందిన సిరిపురం రాజ్ కుమార్ మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య గత 2 నెలల నుంచి తినడంలో మింగడంలో ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ బాలుడిని గత 2 నెలల నుంచి పలు ఆసుపత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో సతీష్ గ్యాస్ట్రో లివర్ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యుడు సతీష్ చందర్ బాలుడికి ఎండోస్కోపీ చికిత్స చేయగా కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. అల్సర్ ఉన్న భాగం వద్ద క్షుణ్ణంగా పరిశీలించగా బటన్ బ్యాటరీని గుర్తించి బయటకు తీశారు. ఇలాంటి కేసుల్లో సరైన సమయంలో గుర్తించకుంటే ఆలస్యమైన కొద్దీ ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని, కానీ అదృష్టవశాత్తు బాబుకు ఏం కాలేదని బ్యాటరీని బయటకు తీసి కడుపులో అల్సర్ నయం కావడానికి చికిత్సలు అందించామని వైద్యుడు తెలిపారు. తమ బాబుకు చికిత్సలు అందించి కాపాడిన వైద్యుడికి ఆ బాలుడు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ సతీష్, మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి. ఈ పిల్లవాడు 3 సంవత్సరాల బాబు శ్రీరాంపూర్ నుంచి. ఈ బాబు గత 2 నెలల నుంచి మింగడానికి ఇబ్బంది అండ్ చెస్ట్లో టైట్నెస్ అని చెప్తున్నాడు. వివిధ డాక్టర్లను, లోకల్ డాక్టర్లను కలిశాడు. బట్ మందులతో రిలీఫ్ లేదని ఒక డాక్టర్ గారు నా దగ్గర పంపించారు. నాకు అనుమానంగా అనిపించి ఈ చెస్ట్లో టైట్నెస్, మింగడానికి ఇబ్బంది ఇవన్నీ కూడా ఈసోఫాగస్ సిమ్టమ్స్ అన్నట్టు, అంటే ఆహారవాహిక ఇబ్బంది. ఎండోస్కోపీ డౌట్ వచ్చి ఎండోస్కోపీ వేశాను. ఎండోస్కోపీలో ఈసోఫాగస్ మధ్యలో పెద్ద అల్సర్ ఉందండి. అల్సర్ వెనుక ఇంకా క్షుణ్ణంగా చూస్తే అల్సర్ వెనకాల ఒక కాయిన్ టైప్ ఫస్ట్ కనబడుతుండే, కానీ ఇంకా నిశాతంగా లోపల వెళ్ళిస్తే బ్యాటరీ లాగా ఉందండి. అది తీశాను, బట్ సేఫ్గానే బ్యాటరీ బయటికి తీయగలిగాము. బట్ అక్కడ పెద్ద అల్సర్ ఫామ్ అయింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2 months బ్యాక్ బ్యాటరీ మింగాడు. ఆ బ్యాటరీ యొక్క రసాయనాలు బయటికి రిలీజ్ అయ్యి అవి మన ఈసోఫాగస్ పైప్ను డ్యామేజ్ చేసి అల్సర్ లాగా ఫామ్ అయిందండి. ఇందులో ఇంత పెద్ద అల్సర్ రానికి, అంత పెద్ద ప్రాబ్లం రానికి కారణం ఏంటంటే లాస్ట్ 2 నెలల నుంచి ఆ రసాయనాలు రిలీజ్ అవుతూ డ్యామేజ్ చేశాయి. మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇటువంటి బ్యాటరీలు కానీ ఈ వస్తువులు పిల్లలు మింగినప్పుడు మనం ఇమీడియట్గా ఎండోస్కోపీ చేసి తీయగలిగితే ప్రమాదం ఏముండదు. బట్ ఈ పిల్లల్లో ఇన్ని రోజులు బ్యాటరీ ఉండేసరికి ఇబ్బంది ఎక్కువ అయింది. ఆ అల్సర్ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఇబ్బంది ఎక్కువ ఉండదండి. ఇటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు డేంజరస్ కూడా, ప్రాణాంతకం కూడా వాడతాయి. అది ఆ బ్యాటరీ అల్సర్ ఎక్కువ తినేసి లోపలికి హోల్ పడిందంటే అది డేంజర్ కూడా అవుతుందండి, అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. బట్ ఈ టైంలో మనం గుర్తించి మనం ఎండోస్కోపీ చేసి తీస్తే ఇంత ప్రమాదం దాకా తప్పించవచ్చు. శ్రీరాంపూర్ కాలనీలోని విశ్వశాంతి స్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. కరెస్పాండెంట్ జక్కన రమేష్, ప్రిన్సిపాల్ జాహిదా బేగం ఆధ్వర్యంలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందించారు. చిన్నారులు ఆలపించిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులకు గ్రాడ్యుయేట్ వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ యూకేజీ విద్యార్థులతో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు ఉమా, రుక్సానా, అపర్ణ, శైలజ, కల్పన, శ్వేత, మానస తదితరులు పాల్గొన్నారు. Okay. Okay, silence. Listen. 3, 1, 2, 3. गाड़ी अन्ना बदलेयाला. अपरदा बदलेयद्దు, ఓకేనా? అది కూడా చెప్పాలి, వినండి. లేకండి అందరూ అంటే ఒక మాట వినండి. ఆగండి. 1. శాంతి ఇంగ్లీష్ మీడియం ప్లే అండ్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరగడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అంతేకాకుండా మా
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.